రోహిత్ వయసు 37 సంవత్సరాలు, విరాట్ కోహ్లీ వయసు 36 సంవత్సరాలు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇద్దరూ రిటైర్ అయ్యే అవకాశం ఉందని చర్చ జరిగింది. కానీ అందులో నిజం లేదని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తేల్చేశారు. తమ ఆట ఇంకా మిగిలే ఉందని సంకేతాలిచ్చేశారు. అయినా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇద్దరూ ఇరగదీశారు. కీలకమైన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై విరాట్ 84 పరుగులు సాధించాడు. పాకిస్తాన్ పైన సెంచరీ కొట్టాడు. హిట్మ్యాన్ కూడా తక్కువేమీ కాదు. అసలైన ఫైనల్ పోరులో బ్యాట్తో దడదడలాడించాడు. తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేశాడు. 76 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. తమ వయసు అయిపోలేదని, ఆటలో దూకుడు అలాగే ఉందని సీనియర్లిద్దరూ బ్యాటింగ్ తీరుతోనే చెప్పేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటనే ప్రశ్నకు రోహిత్ శర్మ బదులిచ్చాడు. రిటైర్మెంట్ వార్తలకు చెక్ పెట్టాడు. ఫ్యూచర్ గురించి తన దగ్గర ప్లాన్స్ ఏమీ లేవన్నాడు. రిటైర్మెంట్పై ఎలాంటి ప్రచారమూ చేయకూడదన్నాడు. వన్డేల నుంచి రిటైర్ కావడం లేదని తేల్చి చెప్పాడు. చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్న వారికి ఇంకా ఆడాలనే ఉంటుందన్నాడు. అయితే ఇది యంగ్స్టర్స్పై ఎఫెక్ట్ చూపిస్తుందన్నాడు. విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్పై సైలెంట్గా ఉన్నాడు. దీంతో ఇద్దరూ ఎప్పటి వరకు బరిలో దిగుతారు అనేది ఆసక్తికరంగా మారింది. మరో 2 నెలల్లో రోహిత్కు 38 సంవత్సరాలు వస్తాయి. ఇప్పట్లో మేజర్ టోర్నీలేమీ లేవు. ఎలాగూ టీ20లకు దూరమైనందున వన్డేలు, టెస్టులపైనే ఫోకస్ ఉంటుంది. 2027లో వన్డే వరల్డ్ కప్ జరగబోతోంది. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ వన్డే వరల్డ్ కప్లో ఆడతారా లేదా అనే డిబేట్ మొదలైంది. ఇద్దరి కాంబినేషన్లో భారత జట్టు 3 వన్డే వరల్డ్ కప్లు ఆడింది. కానీ ఒక్క టోర్నీలో కూడా టైటిల్ అందుకోలేదు. దీంతో రోకో కాంబినేషన్లో వన్డే వరల్డ్ కప్ను భారత్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇద్దరి కాంబినేషన్లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ను మాత్రం అందుకుంది. 2011 వన్డే వరల్డ్ కప్ అందుకున్న జట్టులో విరాట్ కోహ్లీ సభ్యుడిగా ఉన్నాడు. 2007లో టీ20 వరల్డ్ కప్ అందుకున్న జట్టులో రోహిత్ సభ్యుడు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో కోహ్లీ, రోహిత్ ఉన్నారు. 2023 వన్డే వరల్డ్ కప్లో సీనియర్లిద్దరూ రాణించారు. పరుగుల మోత మోగించారు. కానీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. అందినట్టే అంది, వరల్డ్ కప్ చేజారింది. వచ్చే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడితే అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. దీంతో ఇద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.